హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే చేయబోతున్నానండి. చాలా చాలా బాగుండిద్ది. ఎవరికెవరికి ఇష్టం అండి ఉసిరికాయ నిల్వ పచ్చడి? ఇలా మంచిగా వాష్ చేసి కాసేపు ఆరబెట్టుకుని తర్వాత ఇదేం చేయాలంటే మనము మంచిగా తుడుచుకోవాలి. ఓకేనా? ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా అయితే తుడుచుకొని ఇలా అన్నీ పక్కన అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట. ఓకేనా? ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కింద వచ్చేసరికి ఒక 10 or 20 minutes అయితే ఫ్యాన్ కింద పెట్టేయాలండి. ఓకేనా? ఎందుకంటే అప్పటి వరకు అన్నీ కూడా మంచిగా మంచిగా ఎండిపోతాయి కాబట్టి ఇలా అన్నీ నేనైతే కొలతలతో అయితే చెప్పేస్తానండి. నేనైతే ఒక కేజీ తీసుకున్నాను. కేజీ కంటే తక్కువే తీసుకున్నాను. ఒక ½ కిలో తీసుకున్నానండి. ½ కిలోకి ఎన్ని వేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ A to Zతో సహా మీ అందరికీ చెప్పేస్తాను. ఓకేనా? మీ అందరికీ చెప్తానండి నేను. చాలా బాగుంటుంది కదండి నిల్వ ఉసిరికాయ పచ్చడి. మాకైతే అసలు చాలా చాలా ఇష్టం అండి. ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలా అన్నీ కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఓకేనా? బత్తాయి సైజు ఉంది కదండి, అంత చింతపండు అయితే నేను తీసేసుకొని హాట్ వాటర్లోనే నానబెట్టాలండి. అది ఇలా తర్వాత ఇదిగోండి చింతపండు తీసేసుకున్నాను నేను. ఇందులో బాగా మరిగించిన వాటర్ అనేది ఇందులో వేసేసుకుంది. ఓకేనా? తొందరగా ఓకేనా? ఇంత అయితే వాటర్ అయితే వేసేసుకుంది. ఇది పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనకి అవసరం లేదు. తర్వాత ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తానంటే ఇది మంచిగా పక్కన అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇదండి మంచిగా నానిపోయింది అనమాట. ఓకేనా? ఇది పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ అయితే నేను గ్రౌండ్ ఒక ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను, పల్లి నూనె. అండ్ ఇది కావాలి, ఆయా కావాలి, అండ్ మెంతులు కావాలి. మనము అరకిలోకి ఎంత వేసుకోవాలో నేను స్పూన్తో సహా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇవ్వండి ½ కిలోకి ఇది 3 స్పూన్స్ రాయా అయితే నేను తీసేసుకుంటున్నాను. 3 స్పూన్స్. ఈ స్పూన్స్తో ఒక 3 స్పూన్స్ అయితే తీసేసుకోండి. ఓకేనా? మెంతులు అయితే నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను. మెంతులు 1 స్పూన్. ఓకేనా? చాలన్నమాట. ఓకే, 1 స్పూన్ మెంతులు. ఇప్పుడు ఇది నేను ఫ్రై చేసేసి దీన్ని మంచిగా డ్రై రోస్ట్ చేయాలండి. డ్రై రోస్ట్ చేసినాక మిక్సీ పట్టేసిన తర్వాత మీకు ఈ పౌడర్ అనేది నేను చూపించేస్తాను. ఓకేనా? ఫ్యాన్ కింద అయితే మంచిగా ఆరిపోయిందండి. ఒక 10 minutes అయితే నేను పెట్టేశాను. అండ్ దీనికి ఘాట్ అనేది వేసేసుకోవాలి. అది ఎలానో చూపించేస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇది ఉంది చూసారా? దీంతో ఒక్కటి మీరు ఎన్నైనా వేసుకోండి. దీని మధ్యలో ఇలా ఇక్కడ ఘాట్లు ఉన్నాయి చూసారా? ఇలా ఘాట్లు అనేది పెట్టుకోండి దీనికి. ఓకేనా? ఇలా ఇక్కడ ఒకటి చూసారా? ఇలా ఘాట్లు అనేది పెట్టేస్తే మంచిగా అంటే దాంట్లో మంచిగా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలా అన్నీ మీ ఇష్టం. మీరు 4 అయినా పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం. ప్రతి చోట కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇది వదిలేసి ఇక్కడ ఘాట్ పెట్టుకోండి, మళ్ళీ ఇది వదిలేసి ఇక్కడ ఘాట్ పెట్టుకోండి, ఇది వదిలేసి ఇక్కడ ఘాట్ పెట్టుకోండి. ఓకేనా? ఇలా 3 times అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ కూడా చేసేసుకోండి. ఓకేనా? ఇది డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుందన్నమాట. ఇదిగోండి అన్నీ కూడా నేను ఆయిల్ అయితే మనకి హీట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా? ఆయిల్ హీట్ అయిన నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ వేసేసుకోండి ఆయిల్.
ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, అంటే శనగ నూనె వేసాను. మీరైతే మీ ఇష్టం ఏ నూనె వేసుకోండి, ఎందుకంటే పచ్చడిలోకి మనకి ఈ నూనె అయితే చాలా బాగుంటుంది. అందుకని నేను ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇలా మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకోండి, ఓకేనా? అప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది కడాయి అయితే స్విచ్ చేసేసండి. నెక్స్ట్ టైం అయితే నేను మార్చుతాను కడాయి అనేది. ఇలా నేను చెప్పాను కదా చింతపండు ఉందని, ఇప్పుడు చింతపండుని మంచిగా వేసేసుకొని చేసుకోవాలి. ఈ కడాయిలో అయితే చింతపండు ఇంకొక వేసేసి మంచిగా ఇది చేసుకోండి. మంచిగా ఏంటంటే వాటర్ మొత్తం నీళ్ళు చింతపండు గుజ్జే రావాలి. స్టవ్ అయితే ఫుల్లోనే పెట్టుకోండి. ఇలా మంచిగా చింతపండు గుజ్జుని ఇలా కుక్ చేసుకోండి, ఓకేనా? ఇది హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువేనండి. ఇంకో సెకండ్ వేయకుండా అది కూడా వేసేసాను. అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇదిగోండి మంచిగా అయితే ఇది కుక్ అయిపోయింది అనమాట. చాలండి. ఇంకొంచెం 1 మినిట్ పెట్టి అండ్ ఇదేంటంటే మంచిగా చల్లారవ్వాలండి. పచ్చడి వేయాలంటే ఇది మంచిగా కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు కలపండి. కారం అవన్నీ మొత్తం చింతపండు కూడా మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత కలపాలంటే వేడిగా కలపకూడదు. పచ్చడి అనేది మనకి రాదు సరిగ్గా. అందుకని మీరు మంచిగా కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు కలపండి, ఓకేనా? అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మనకి ఆయిల్ కూడా కావాలి కాబట్టి ఆయిల్ కూడా కూల్ అయిపోవాలండి. వేడి మీద మాత్రం అస్సలు వండకండి, ఓకేనా? ఇది చల్లారైన తర్వాత గ్లాస్ కొలతలు చూసి అప్పుడు కారం ఉప్పు అనేది కూడా చూపించేస్తాను. చింతపండు కూడా అయిపోయిందండి. ఇదిగోండి చింతపండు గుజ్జు ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట. మంచిగా ఇది కూడా చల్లగావాలి, ఇది కూడా చల్లగావాలి. అప్పుడు మనం కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఎలా పచ్చడి కలుపుకోవాలో ప్రాసెసింగ్ అనేది చూపించేస్తాను, చూసేయండి, ఓకే? అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి ఎన్ని గ్లాసులు వస్తాయో చూసుకోండి మీరు. ఒకటి, ఇది రెండు గ్లాసులు అనుకోండి, ఓకేనా? ఇది 2 గ్లాసులు. ఈ 2 గ్లాసులో మనం ఏమేమి చేయాలి అంటే ఇప్పుడు కారం అయితే వేసేసుకోండి. ఎంత 2 గ్లాసులకి 1 గ్లాస్ కంటే తక్కువ అనేది కారం వేసేసుకోండి. గ్లాస్ కంటే తక్కువ, చూసారా? ఇంత అయితే కారం వేసుకున్నాను. వేసేసేయండి, ఓకేనా? వేసేసిన తర్వాత సాల్ట్, నేనైతే పింక్ సాల్ట్ వేస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. ఈ సాల్ట్ వచ్చేసరికి దీంట్లో కొంచెం వేసుకోండి, ఓకేనా? ఇదిగోండి ఇంత సాల్ట్ అనేది చాలన్నమాట, ఓకే? వేసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఉంది చూసారా? ఈ గుజ్జు కూడా వేసేసుకోండి ఇందులో మొత్తం. వేసేసి దీన్ని కలిపేయండి. ఇంకో మాట, ఇందాక మేము పొడి చేసుకున్నాం చూసారా? పొడి చేసుకున్నాము. ఈ పొడి కూడా వేసేసేయండి. ఆవాలు మెంతులు పొడి అన్నమాట. ఇది కూడా వేసేసి మంచిగా కలిపేయండి. ఇప్పుడు ఓకేనా? మంచిగా పట్టేసి అన్నమాట. ఈ కొలతలతో చూడండి, చేసి చూడండి ఎలా ఉండిద్దో మీరే అనుకుంటారు. చాలా టేస్ట్గా ఉండిద్దండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇందులో మనం నూనె అనేది వేసేసుకుందాం. అంటే వేడి చేసి పెట్టుకున్న నూనె, ఇందాక హీట్ చేసుకున్నాం కదా, ఆ నూనె ఇందులో వేసేసుకోండి, ఓకే? నూనె సరిపోయింది. మీరు సరిపోకపోతే 3 డేస్ తర్వాత చూసి అప్పుడు వేసుకోండి, ఓకేనా? అప్పుడు మంచిగా దీన్ని కలిపేయండి.
మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసానండి, నాకు ఇష్టం వెల్లుల్లి అంటే. ఇంకొంచెం ఆయిల్ అనేది పట్టిద్ది అనమాట. ఓకే, ఇంకా చాలండి ఇంతవరకు ఆయిల్ అనేది. మీకు ఒకవేళ ఆయిల్ అనేది సరిపోకపోతే తర్వాత ఒక 3 days తర్వాత ఊరిద్ది కదా, అప్పుడు మీరు వేసుకోవచ్చు ఆయిల్ అనేది. ఓకేనా, చూసారా అండి ఎంత పచ్చడి అనేది ఎంత బాగొచ్చి వస్తుందో. ఇప్పుడు ఇది మీకు 1 year ఉండిద్దండి నిల్వ అనేది, 1 సంవత్సరం పాటు నిల్వ ఉండిద్ది అనమాట పచ్చడి. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోండి. నేనైతే వేసుకుంటున్నాను కొంచెం, అంటే ఊరాలు కాబట్టి నేనైతే వేసేసుకుంటున్నాను. ఇదండి ఆయిల్ వేసేసుకోండి. అంతేనండి. ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి పెట్టుకుందాం. ఓకేనా, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చడి అనేది, ఎంత బాగుంది. మంచిగా కలుపుకోండి. ఆయిల్ కావాలంటే మీరు వేసుకోండి. ఇది అండి మన పచ్చడి అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం గాజు సీసాలో అయినా ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ జార్లోకి పచ్చడి అనేది నేను వేసేస్తున్నానండి. ఇది ఏం చేస్తారంటే ఒక 3 days అయితే పెట్టేయండి. కొలతలతో సహా చెప్పాను కదండి మీకు పచ్చడి. ఊరితే చూడండి, మీరు మసాలా తక్కువ ఉంది అనుకుంటున్నారు, ఊరితే మాకు కనిపించిద్దండి మసాలా. ఓకేనండి, ఇదిగోండి ఇలా టైట్ పచ్చడి మొత్తం పెట్టుకొని. ఓకేనండి, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి. కంపల్సరీగా ట్రై చేయండి, కొలతలతో పచ్చడి అండి ట్రై చేయండి. ఓకేనా, ఇదిగోండి ఇలా అన్నం కూడా కలుపుకొని తినచ్చండి. ఇందులో కొంచెం మిగిలింది కాబట్టి నేనైతే కొంచెం రైస్ అయితే వేసుకున్నానండి మీకోసమే. చూసారా ఎంత బాగుంటుందండి.